తింటావు చెప్పు? నాకు స్వీట్ కావాలి. పడుతుంది ఎంత పడుతున్నాడు కదా. నానమ్మ విలులు అంతే. వెళ్ళు చేసేస్తాను. ఏమైంది? ఉండండి. నీరసమా? ఏం చేశావని? నేను ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఖాళీనే కదా, ఇంట్లో కూర్చోడానికి కూడా నీరసం వస్తుందా? అదేంటండి అలా అంటారు? మీరు ఎలాగా ఇల్లు తుడిచి బట్టలు ఉతికి చాలే ఆపు. నువ్వేమన్నా నీళ్ళు మోస్తున్నావా, బట్టలు ఉతుకుతున్నావా? ఇంట్లో వండుకొని తినడానికి కూడా కష్టమైపోతుందా? మీ అమ్మ ఇదేనా నీకు నేర్పించింది? ఎందుకండి అంటారు? మీ అమ్మనంటే మాత్రం ఇంత కోపం పొడుచుకొస్తుంది, మా అమ్మని మాత్రం ఎదిరిస్తావా? చాలే, ఇంత చేసిన చాలు, పడు. అత్తయ్య కూరగాయలు తీసుకుని వస్తాను. వెళ్ళు. గౌతమి నువ్వేంటి ఇక్కడ? పవిత్ర, ఓ మై గాడ్, నువ్వేంటే? ఎలా ఉన్నావు? నేనా ఎవరు పెళ్ళికి వచ్చేది? ఎలా ఉన్నావు? మీ వారంగా ఉన్నారు, పిల్లలు జాబ్ చేస్తావా మానేసావా? ఇంకెక్కడ జాబ్ ఏం చేయట్లేదు. అందరూ బాగానే ఉన్నారు. జాబ్ చేయట్లేదా? ఏమైంది? ఎలా ఉండేదా? ఎలా దాని గురించి ఏమైంది చెప్పి మాట్లాడు. ఏం చెప్పను, మా అత్తగారు మగాడేమో గ్రేట్, ఆడది గ్రేట్ అనుకునే రకం. వాళ్ళ అబ్బాయిని అలాగే పెంచింది. ఇప్పుడు నా పిల్లల విషయంలో కూడా అదే చేస్తుంది. అరవింద్ పెంపకం అస్సలు బాగా అవ్వట్లేదు. నేనేమో తీసుకోలేకపోతున్నాను. అయ్యో, అలా అయితే ఎలా? వాళ్ళు నీ పిల్లలు, వాళ్ళ పెంపకంలో ఏదైనా తప్పు జరిగితే రేపు పొద్దున్న నువ్వు ఈ రోజు ఎలా బాధపడుతున్నావో రేపు వాళ్ళ భవిష్యత్తులో మన తర్వాత తరం కూడా అలాగే బాధపడుతుంది. సో నీకు అన్నీ తెలుసు, చదువుకున్నావు, చాలా తెలివైన, బాగా ఆలోచించగలవు. వాళ్ళ పెంపకం సరిగ్గా ఉండేలాగా నువ్వే చూసుకో. ఈ సమాజాన్ని నెక్స్ట్ తరాన్ని మొత్తం మార్చకపోయినా కనీసం ఇంటిని, మీ వారిని, మీ అత్తగారిని, వాళ్ళ ఆలోచనలు మార్చి అట్లీస్ట్ తర్వాత తరం మారడానికి ప్రయత్నం నీ ఇంటి నుంచి నువ్వు మొదలుపెట్టి. థ్యాంక్ యూ.